నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాల్లో గెలవడం కాదు, గెలిచిన తర్వాత ఎలా పని చేస్తున్నారనేదే ప్రజలు గమనిస్తారు. పని చేయని నాయకుల్ని ఇమీడియట్గా నెక్స్ట్ ఎలక్షన్కే పక్కన పెడతారు. ఇదేమి కొత్త ఏమి కాదు, తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితే. కానీ కొంతమంది వీళ్ళేదో గెలిచినాక ఇంకా కంటిన్యూస్గా వీళ్ళే 30-40 సంవత్సరాలు ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉండబోతున్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ కోవలకి చెందే కదా మన జగన్మోహన్ రెడ్డి గారు నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని ఇప్పుడు ఎక్కడికి పోయినాడు? ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఎక్కడో పక్క రాష్ట్రంలో సేద తీరుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది గెలిచిన తర్వాత కొన్ని అవినీతి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నట్లు కూడా నివేదికలు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో సర్వే అయితే చేస్తున్నారు. ఈ కాల్స్ IVRS కాల్స్ అయితే వస్తున్నాయి. ఆ IVRS కాల్స్ యొక్క సారాంశం ఏమిటంటే, మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, బాగుంటే 1 నొక్కండి, పర్వాలేదంటే 2 నొక్కండి, బాలేదంటే 3 నొక్కండి అని కాల్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ 90% పైగా నియోజకవర్గాల్లో సర్వే కూడా అయిపోయినట్లు కూడా నివేదికలు వస్తున్నాయి. వాళ్ళను పిలిపించి 1-to-1 కూడా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఎమ్మెల్యేలకు సర్వే టెన్షన్, ఏడాది పాలనపై రిపోర్టులు, త్వరలోనే ఒక్కొక్కరితో సీఎం భేటీ, పలువురుపై అవినీతి ఆరోపణలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, తప్పు చేస్తే వదలనంటున్న చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని నేతల్లో భయం. ఇప్పుడు భయపడితే ఏం లాభము? ఏదైనా అవినీతి కార్యక్రమం చేసేటప్పుడు, ఇసుక దోచుకునేటప్పుడు, వైన్ షాపుల్లోకి వెళ్ళే కమిషన్లు అడిగినప్పుడు అప్పుడు ఉండాలి కానీ భయము. ఇప్పుడు IVRS కాల్స్ చూసి భయపడితే ఎట్లా? సో ఇప్పుడు ఈ IVRS కాల్స్ కు సంబంధించినటువంటి సర్వే రిపోర్టు మొత్తము చంద్రబాబు నాయుడు గారి టేబుల్ మీద ఉంది. సో ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడబోతున్నారు, కౌన్సిలింగ్ కూడా ఇవ్వబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే దానిపైన వివిధ సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెబుతూ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. అందుకే కూటమికి 175 స్థానాల్లో 164 స్థానాల్లో గెలుపు లభించింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకునే వాళ్ళంటే, మిమ్మల్ని చూసి కాదు ఓట్లేసింది, నన్ను చూసి ఓట్లేశారని ఫీల్ అయ్యి ఈ ఎమ్మెల్యేలంతా గాలి కొదిలేసి ఎంపీలంతా గాలి కొదిలేస్తే వాళ్ళు ఇష్టారాజ్యంగా నియోజకవర్గ స్థాయిలో దోచుకుంటేనే కదా ఎవ్వరు ఊహించినటువంటి పరిణామం వచ్చింది. అలాంటి తప్పులు ఇప్పుడు జరగకుండా ఇప్పుడే 1 సంవత్సరం అయింది కాబట్టి ఇప్పటి నుంచి నివారణ చర్యలు తీసుకుంటే గాని కూటమి ప్రభుత్వం మరొక్కసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి. ఇప్పటి నుంచే వాళ్లకు వార్నింగ్ ఇచ్చో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే ప్రజలు హర్షిస్తారు. సో ఈ సర్వే అయితే మంచిది. సర్వే జరిగింది. సో 1 ఎంతమందికి నొక్కారు, 2 ఎంతమందికి నొక్కారు, 3 ఎంతమందికి నొక్కారు అనేటువంటి రిపోర్ట్ అయితే బాబు గారి టేబుల్ మీద ఉంది. ఒక్కొక్కరిని పిలిచి 1-to-1 మీటింగ్ అయితే ఉంటుంది. అందులో ఇంకా ఏం జరుగుతుందని తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఎమ్మెల్యేలో అయితే టెన్షన్ మొదలైంది. సో ఎవరెవరి మీద వ్యతిరేకత ఉంది, లేదా ఎవరెవరు పర్వాలేదో, లేదా ఎవరెవరు బాగా వర్క్ చేస్తున్నారో తెలుసుకోవాలని అందరితో పాటు నాకు కుతూహలంగా ఉంది. సరే చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.